చైనా కారణంగా ప్రాణ నష్టం చవిచూసిన అనేక దేశాలు దానితో పొత్తును విరమించుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా. చైనా అమెరికా మధ్య ఇదివరకు సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండేవి. ఇప్పుడు అసలుకే ఎసరు వచ్చింది. ట్రంప్ చైనా పేరెత్తితేనే తీవ్ర స్థాయిలో ఎగిరెగిరి పడుతూ ఉన్నాడు. చైనాలోని విదేశీ సంస్థలు పరిశ్రమలను ఆయా దేశాలు స్వదేశానికి రప్పించుకోవడానికి పద్మ వ్యూహాలు రచిస్తూ ఉన్నాయి. జపాన్ ఇప్పటికే దీనికోసం $2.2 బిలియన్ ప్యాకేజీని ప్రకటించింది. ఐరోపా దేశాలు కూడా చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని చర్యలు ముమ్మరం చేసింది. ఇక ఇప్పుడు చైనాలోని అమెరికా సంస్థలను భారత్కు రప్పించాలని మోడీ తీవ్ర ప్రయత్నమే చేస్తున్నారు. చైనా నుండి బయటకు వచ్చేసే ఉద్దేశంతో ఉన్న 1000కి పైగా అమెరికా ఉత్పత్తి సంస్థలను భారత్ సంప్రదించింది కూడా. ఇన్సెంటివ్లను కూడా ఆఫర్ చేసింది. వైద్య పరికరాల సరఫరా చేసే సంస్థలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, టెక్స్టైల్, లెదర్, ఆటో పార్ట్ తయారీ సంస్థలకు భారత్ ప్రాధాన్యం ఇస్తుందని సమాచారం. ఇక హెల్త్ కేర్ ఉత్పత్తులు, పరికరాల సంస్థలు భారత్కు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే మెట్రానిక్, అబోట్ ల్యాబొరేటరీస్ లాంటి సంస్థలు తమ యూనిట్లను భారత్కు తరలించడం గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ సంస్థలు ఇప్పటికే భారత్ నుంచి కూడా కార్యకలాపాలు సాగిస్తూ ఉండడంతో ఉత్పత్తి యూనిట్లను కూడా చైనా నుంచి భారత్కు తరలించడం కష్టం కాదని భావిస్తున్నారు. చైనా, జపాన్ వంటి దేశాలతో పోలిస్తే భారత్లో తక్కువ ధరకే భూమి లభిస్తుందని, నైపుణ్యం ఉన్న మానవ వనరులు కూడా ఇక్కడ అధికమని అధికారులు సంస్థలకు చెబుతూ ఉన్నారు. అవసరమైతే కార్మిక చట్టాలను కూడా సవరించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఇప్పటికే చాలా సంస్థలు వియత్నాం వైపు మొగ్గు చూపాయి. కానీ వియత్నాం, కాంబోడియా లాంటి దేశాలతో పోలిస్తే భారత మార్కెట్ పెద్దదనే విషయాన్ని కూడా నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇక చైనా నుంచి వెళ్లిపోతున్న ఆ పెట్టుబడులను భారత్లో, ముఖ్యంగా యూపీలో పెట్టేలా చేయాలని కూడా ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కోరుకుంటున్నారు. ఓ వెబినార్ ద్వారా 100 కంపెనీల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామని కూడా ఒక మంత్రి వెల్లడించారు. ఇక అలాగే భారత్లో వచ్చే కంపెనీలకు స్థలాలు కూడా కేటాయించడం జరిగిపోతుంది. పరిశ్రమల కోసం మొత్తం 4,61,589 హెక్టార్ల స్థలాన్ని గుర్తించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇక ఇందులో 1,15,131 హెక్టార్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడులో పారిశ్రామిక స్థలంగా ఉంది. భారత్లో పెట్టుబడులు పెట్టడానికి చూస్తున్న కంపెనీలకు స్థల సేకరణ అతిపెద్ద అవరోధంగా మారుతోంది. ఇక ప్రధానమంత్రి మోడీ సైతం రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ విషయంపై కలిసి పనిచేసినట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం దేశంలో పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే కంపెనీలు సొంతంగా భూమిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది వారికి కష్టతరం. స్థలంతో పాటుగా విద్యుత్, నీరు, రహదారి సౌలభ్యం కల్పిస్తే పెట్టుబడిదారులను ఆకర్షించడం చాలా సులభమని అధికార వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ఇక మొత్తంగా ఇప్పటికే జపాన్, అమెరికా, దక్షిణ కొరియా దేశాల కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ చర్చలు జరిపేసింది. భారీగా సముద్ర తీరం కలిగి ఉండడంతో పాటు రెడీమేడ్ పారిశ్రామిక పార్కులు పెట్టుబడుల ఆకర్షణకు తోడ్పాటవుతాయని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ్ కూడా తెలియజేశారు. ఇక చైనా నుండి కంపెనీలు మొదలయ్యాయి. భారత్లో ఏది ఎక్కడ రాబోతుందో మరికొద్ది రోజుల్లోనే అందరికీ తెలియనుంది.